ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ప్రాబ్లం ఏంటిది? లాక్ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ. కానీ ఇక్కడనే క్రిటికల్‌గా ఉంటది. అసలు మనకు అన్‌లాక్ ఆప్షన్ ఏదైతే బెటరు, ఏదైతే మనం అకౌంట్‌ని అన్‌లాక్ చేసుకోగలము అనే దాన్ని బట్టి మనము రికవరీ ప్రాసెస్ అనేది ట్రై చేయాలి. కాబట్టి అకౌంట్ డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టే ప్రతి ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది మీకు అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ రూపంలో మీకు అందజేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళ అకౌంట్ ప్రాబ్లమ్ ఏంటిది? మనం వీళ్ళ అకౌంట్‌ని రికవరీ చేయడానికి ఏ ప్రాసెస్‌ని ట్రై చేస్తున్నాం అనేది క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వీళ్ళకైతే అన్‌లాక్ ఆప్షన్ ఏమొస్తుంది? కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది. ఏముంది ఇక్కడ నుంచెల్లి నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి ఐడీ సబ్మిట్ చేస్తే నెంబరు, ఈమెయిల్స్ వాటితో అవసరం లేకుండా అకౌంట్ రికవరీ చేసుకోవచ్చు కదా అని అనిపించవచ్చు. రెండోది ఏంటిది? సో ఇప్పుడు ఇక్కడ మనకు ఐడీ మ్యాచ్ అయ్యేది లేకపోతే అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి, ఈమెయిల్కి మనం గెట్ కోడ్ ఆప్షన్ వచ్చేలాగా ట్రై చేసుకోవచ్చు అని కూడా మీరు అనుకోవచ్చు. కానీ ఫస్ట్ మన డీటెయిల్స్ పర్టికులర్గా మన దగ్గర ఏమున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని ఇక్కడ చూపిస్తుంది కదా. సో మనం ఐడి అనేది మ్యాచ్ చెయ్యలేము. రీజన్ ఏంటిదనంటే వీళ్ళ ప్రొఫైల్ అనేది కరెక్ట్గా లేదు. సో ఇక్కడ నేమ్ ఏమున్నా ఇక్కడ ప్రొఫైల్ అనేది నార్మల్గా ఎవరిదన్నా హ్యూమన్స్ది, మరి కార్లు, బైకులు, పువ్వులు, ఆకులు అని కాకుండా సో బాయ్స్దే కానివ్వండి, గర్ల్స్ కానీ ఎవరిదాన్ని ఒకటి పర్టికులర్గా ఒక ఫేస్ అనేది మంచిగా కనిపిస్తూ ఉంటే మనం నేమ్ చేంజ్కి ట్రై చేస్తే కన్ఫామ్గా చేంజెస్ అవుతాయి. కానీ ఇలా బ్లాంక్గా ఉన్నవి, అలాగే ఇలా ఏమీ ఏర్పడకుండా ఒక ఫేస్ అనేది లేకుండా ఉన్నవి మనము నేమ్ చేంజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు చాలా అకౌంట్స్ నేమ్ చేంజ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు మనం నేమ్ చేంజ్కి ట్రై చేయలేము. కాబట్టి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ మనకి పోయింది. మరి అకౌంట్ని రికవరీ చేసుకోవాలంటే అకౌంట్కి లింక్ అయిన ఫోన్ నెంబర్స్, ఒక ఫోన్ నెంబర్ ఉంది, 2 ఈమెయిల్స్ ఉన్నాయి, వాటికి గెట్ కోడ్ ఆప్షన్ వచ్చేలాగా చేయాలి. కానీ ఇక్కడ ఇంకొక క్రిటికల్ ప్రాబ్లం ఏంటంటే ఆ 2 ఈమెయిల్స్ అనేది వర్కింగ్లో లేవు. సో ఇప్పుడు అకౌంట్ రికవరీ కావాలంటే మనకున్న కేవలం ఒకే ఒక ఆప్షన్ ఏంటిది? గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్. మరి ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది. మీరు తెలియక ఏదో ఒక ప్రాసెస్ చేసిన అనుకోండి, గెట్ కోడ్ ఆప్షన్ కావాలి అని. సో ఫేస్బుక్ ఏం చేస్తుంది? గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఇస్తుంది. కానీ ఈమెయిల్స్ వర్కింగ్లో లేవు కదా. అలాంటప్పుడు మనకి ఈమెయిల్ ఆప్షన్ వచ్చి ఏం లాభం అవుతుంది? కాబట్టి ఈ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ నుంచి వెళ్ళి మనకి గెట్ కోడ్ ఆన్ ఫోన్ అని మన వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్కి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలి? దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అలాగే స్టార్టింగ్ పేజీ మీ అకౌంట్ది ప్రొఫైల్ చూపిస్తుంది కదా, దాన్ని ఫోటో తీసుకొని ఉంచిన తర్వాత మీరు ఇలా ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మీరు ఎలాగ రావాలి అని అంటే ఇక్కడ మీకు రిపోర్ట్ అండ్ ఇష్యూ విత్ హోమ్ పేజ్ ఆర్ న్యూస్ ఫీడ్ అని కనిపిస్తుంది. ఒకవేళ మీ ఫ్యూచర్లో అలా కనిపించలేదు మీ ఫోన్ని బట్టి అని అంటే డైరెక్ట్ దీన్నే టైప్ చేసి సెర్చ్ అనండి, మీకు వచ్చేస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరేం రాయాలి? సబ్జెక్ట్ అంటే మీ అకౌంట్ ప్రాబ్లం ఏంటి అని అర్థం. లాక్ పడింది. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూ, అప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి నాకు వచ్చే ఇష్యూ ఏంటి? కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వస్తుంది. నాకు అది కాదు, నాకు గెట్ కూడా ఆప్షన్ కావాలి, అది కూడా నా ఫోన్ నెంబర్కే, ఎందుకంటే నా 2 ఈమెయిల్స్ వర్కింగ్లో లేవు అనేది మెన్షన్ చేసి ఫస్ట్ ఈ మ్యాటర్ అంతా కూడా కాపీ చేసుకోవాలి. నేము, మీ నెంబర్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ అనే దగ్గర మీ ప్రాబ్లం ఫొటోస్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీగా అటాచ్ చేయాలి. ఏంటిది? ఫస్ట్ మీ ప్రొఫైల్ చూపిస్తుంది, తర్వాత కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అంటుంది కదా, ఈ 2 ఫొటోస్ని సేవ్ చేసుకుని తర్వాత సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయండి? ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ యూజింగ్ ఫేస్బుక్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ మనకి యువర్ ప్రొఫైల్ అని చూపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రొఫైల్కి సంబంధించిందంతా కూడా ఇక్కడ మనకి దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అందులో ఉన్న సెట్టింగ్స్ ఏంటి, మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. కానీ మెయిన్గా మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటిది? మన ప్రొఫైలే మనకి లాగిన్ అవ్వట్లేదు కదా. కాబట్టి మీరేం చేయాలి? ఇక్కడ పైన చెప్పిందంతా కూడా మాకు ఏం యూస్ఫుల్గా లేదు, మాకు ఈ సొల్యూషన్ వర్కౌట్ అయితే లేదు అని అన్న తర్వాత ఇక్కడ మన ప్రాబ్లం ఏంటిదనే మనం ఇక్కడ మెన్షన్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సేమ్ యాజ్ టీజ్గా మనం యాడ్ అండ్ ఎడిట్ యువర్ ఇన్ఫో, యువర్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ కవర్ ఫోటో, షేర్ అండ్ మేనేజ్ ఫొటోస్ అండ్ యువర్ ప్రొఫైల్, ఈ 4 ఇంటిలో చేయండి కన్ఫామ్గా. ఎందుకనంటే మనకి ఈమెయిల్స్ వర్కింగ్లో లేవు, కేవలం ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది. కాబట్టి ఒకవేళ ఈమెయిల్ వర్కింగ్లో ఉందనుకోండి, ఇప్పుడు స్టార్టింగ్ మనము ఫొటోస్ అటాచ్ చేసి
చేసినాం కదా, దాని తర్వాత కేవలం మనం ఒక 2 లేదంటే 4 మెయిల్స్ ఉంటాయి. ఆ మెయిల్స్ సెండ్ చేసినామంటే మనకి గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ చాలా తొందరగా వస్తుంది. కానీ ఫోన్ నెంబర్కి రావడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మనం టైం ఇంకా ఎక్కువ తీసుకోవద్దు. అంటే ఈ 4 అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత చివరాఖరి నుంచి వెళ్ళి ఇంకొక చిన్న రిక్వెస్ట్ అనేది చేయండి. ఇప్పుడు పైన అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాక లాస్ట్ ఆప్షన్ దగ్గరికి ఇలా వచ్చేసినాక నో అని ద సొల్యూషన్ డస్ నాట్ వర్క్ అన్న తర్వాత ఇక్కడ పైన మీకు రిపోర్టింగ్ సంథింగ్ టు ఫేస్బుక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. అంటే ఇంకా వేరే ప్రాబ్లం కోసం మనము రిపోర్ట్ చేయాలి ఫేస్బుక్కి అని అంటే దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. సో ఇక్కడ కూడా మనకున్న ఛాన్సల్లా కేవలం ఫోన్ నెంబరే కాబట్టి మనం ఎక్కడ కూడా ఉన్న ఒక్క పర్సెంట్ ఛాన్స్ని కూడా మిస్ అనేది చేసుకోవద్దు. కాబట్టి సో ఇక్కడ మనకి చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ మనకి చాలా సింపుల్. ఏంటి అంటే మనం ప్రతి ఒక్క దగ్గర మనం మ్యాటర్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ కాపీ పేస్ట్ కాబట్టి కేవలం 3 minutes టైం పడితే కావచ్చు. మీరు చేసే స్లో టైంకి 3 minutes టైం పడుతుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆన్ ది స్పాట్లో మీరు ఏం చేయాలంటే అకౌంట్ అనేది మీరు సపోర్ట్ ఇన్బాక్స్ దగ్గరికి వెళ్ళి అకౌంట్ అనేది లాగౌట్ అయిపోవాలి. లాగౌట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి ఓన్లీ ఫోన్ నెంబర్ మాత్రమే ఉంది కాబట్టి 5 days లేదంటే ఒక 1 week అది కూడా వర్కింగ్ డేస్ని కౌంట్ చేసుకున్న తర్వాత మీరు అకౌంట్ని మళ్ళీ ఈ బ్రౌజ్ అనేది యూజ్ చేయకుండా ఫేస్బుక్ యాప్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే మీరు ఇంతకుముందుకు అకౌంట్ని మీ ఫేస్బుక్ యాప్లో యూజ్ చేసి ఉంటారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి 2024లో ఇలాంటివన్నీ కూడా చేంజెస్ అని ఇంతకుముందుకు మనము ఎందులో అయితే రికవరీ ప్రాసెస్కి ట్రై చేసామో అందులో లాగిన్ అయితే మనకి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు అకౌంట్ యూజ్ చేసిన డివైస్ అనేది ఫేస్బుక్ క్యాచ్ చేసి అక్కడ మాత్రమే మనకు అన్లాక్ ఆప్షన్ అనేది ఇస్తుంది. ఎందుకంటే నాకు జనవరి నుంచి వెళ్ళి స్టిల్ ఇప్పటివరకు అంటే ఫిబ్రవరికి వరకు కూడా కాంటాక్ట్ అయిన వాళ్ళకి రికవరీ ప్రాసెస్ తర్వాత వాళ్ళ మొబైల్లోనే 90% మెంబర్స్ లాగిన్ అయినప్పుడు అన్లాక్ ఆప్షన్ అనేది వచ్చింది. కాబట్టి ఈ ప్రాసెస్ తర్వాత మీరు మీ ఫేస్బుక్ యాప్లో లాగిన్ అయిపోయారు అని అంటే ఇందాక మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అని వచ్చింది కదా, సో అక్కడ మనకి గెట్ కోడ్ ఆన్ ఫోన్ అని చూపిస్తుంది. ఆ నెంబర్కి మనకి అందులో కూడా 2 ఆప్షన్స్ ఉంటున్నాయి, ఒకటి టెక్స్ట్ మెసేజ్ అని, 2 వాట్సాప్ అని ఉంటుంది. కాబట్టి మనకి ఏది అక్కడ అనుకూలంగా ఉంది అనేది సెలెక్ట్ చేసుకున్నామంటే కోడ్ వస్తుంది, ఫేస్బుక్ అకౌంట్ అనేది అన్లాక్ అయిపోతుంది. ఇక్కడ మధ్యలో మనకి రిస్క్ ఏంటిది, గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చి రిస్క్ అనేది లేకుండా సింపుల్గా ఓపెన్ అయిపోతుంది.